హలో హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఇంకా నా ఎదురుగా క్రిష్ ఉంటే ఖుషిగా ఉంటాను కదా, ఇంకేంటి కదా. కానీ మీ స్మైల్ ఉంటే హెచ్ఎం టీవీ చూసే వాళ్ళందరూ కూడా ఖుషి అవుతారు. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పమన్నట్టే చెప్పేశారు కదా, ఇందాక స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి అదే ప్రిపేర్ అయినా. ఓకే, కాకపోతే అంటే నేను మీతో ఎక్కువసార్లు మాట్లాడలేదు కదా. Yes. అంటే కొంచెం లేట్గా వస్తున్నాను అని అంటే ఒక చిన్న డైలాగ్ వేశారు. ఓకే, అక్కడతో క్లీన్. ఆఫీస్కి వచ్చా, గేట్ దగ్గర ఉన్నా, సెక్యూరిటీ గార్డు గారేమో మర్యాద రామన్లో మంచి మర్యాద చేశారు. కట్ చేస్తే సారీ అండి నేను రావట్లేదు అని అన్నాను. ఏదో అన్నారు, ఏమన్నారు? సంపేస్తా సంపు. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో క్రిష్, మీ మనసులోని మనిషి. షో బాగా వింటున్నారు అనమాట. థ్యాంక్ యూ. మేము వెళ్ళాలి అని అంటే, బోర్ లేకుండా జర్నీ చేయాలి అని అంటే క్రిష్ మాతో ఉంటే మేము ఖుషీగా వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఆ మనసులోని మనిషి? అంటే నేను మాట్లాడిన ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక పాయింట్లో మీరు కనెక్ట్ అవ్వాలి నాకు. అది నా టార్గెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అల్లరి చేస్తున్నారు, అల్లరి చేయడం వల్ల ఒక అంటే మీరు ఇస్తూ ఉంటారు కదా, మా కంటెంట్ మీరే ఇస్తుంటారు. మీకు తెలియదు, నేను హెచ్ఎంటీకి పెద్ద ఫాలోవర్ని. మీ దగ్గర మీకు కూడా అంటే మీ వల్లే హెచ్ఎం టీవీకి చిన్న బతుకు వేరే అడ్జస్ట్ చేసుకొని మాట్లాడరా క్రిష్గా. సో విషయం ఏంటంటే ఒక పాయింట్ ఉందనుకోండి, పిల్లల గురించి చెప్పాలి అని అంటే పిల్లల గురించి చెప్పను. మీ ఇంట్లో అంటే నా షో వింటున్న వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏది చేస్తారో దాన్ని తీసుకొచ్చి అలా కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ అయ్యేటప్పుడు కంపల్సరీగా నా మాటకి మీరు కనెక్ట్ అవుతారు కాబట్టి మీ మనసుకి నేను కనెక్ట్ అయినట్టే. అంత ఓవర్ యాక్షన్ చేసుకొని మీ మనసులో ఉన్న మనిషిని పెట్టుకున్నాను. అదన్నమాట.